నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ బంగాళదుంప అలాగే కోడిగుడ్లతో పులుసు కూర. చూడండి చక్కగా గ్రేవీగా ఎంత బాగా కుదిరిందో. మరి ఈ విధంగా ట్రై చేస్తే రైస్లోకి అలాగే చపాతీ, పూరి, పుల్కా కాంబినేషన్లోకి చాలా చాలా సూపర్గా ఉంటుందండి. నేనైతే ఇక్కడ చిన్న బంగాళదుంపలు దొరికినాయి, అవి వాడుకున్నాను. మీరు పెద్దవైనా సరే 4 ముక్కలుగా కట్ చేసి ఇలాగే చేసుకోవచ్చు. మరి మిగిలిన ప్రాసెస్ అంతా కూడా సేమ్ అలాగే ఉంటుంది. ఒక్కసారి అయితే ఇంగ్రీడియంట్స్ ఏం వేసానో వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఈరోజైతే ఇక్కడ కోడిగుడ్లు అలాగే బంగాళదుంపలతో పులుసు కూర కోసం అండి. బంగాళదుంపలు చిన్న చిన్నవి దొరికినాయి, ఇవన్నీ ఉడికించి పెట్టుకున్నాను. ఇలా మొత్తం అన్నీ కూడా తొక్క తీసేసుకుంటున్నాను. బంగాళదుంపలు ఉడికించేటప్పుడే ఫోర్క్తో కొంచెం గుచ్చుకుంటే చాలు, చక్కగా మనకి పులుసు అంతా కూడా దుంపలకి పడుతుంది. ఇంతగా ఉన్న దుంపలు అయితే 2గా కట్ చేసుకుంటున్నాను. ఇంత చిన్న చిన్నవి అయితే ఇలాగే వేసేస్తున్నాను. ఇక్కడ దీనికోసం 1/2 కిలో బంగాళదుంపలు తీసుకున్నాను, టమాటోలు 2, ఉల్లిపాయ వచ్చేసి మీడియం సైజుది 1, 2 కోడిగుడ్లు ఉడికించి పెట్టుకున్నాను. దీనికి నిమ్మకాయ సైజు అంత చింతపండుని అయితే నానబెట్టుకున్నానండి ఒక అరగంట క్రితం. మరి ఇప్పుడైతే మిగిలిన ప్రాసెస్ చూస్తున్నాను. ఇక్కడైతే వెడల్పాటి పాన్ పెట్టుకున్నానండి. దీంట్లోకి ఆయిల్ తీసుకుంటున్నాను. ముందుగా ఆయిల్ అయితే నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ వరకు తీసుకుంటున్నాను. ఇందులోకి అయితే కొంచెం పసుపు వేస్తున్నాను ఆయిల్లోకి, అలాగే కొద్దిగా కారం, దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా. ఇక్కడ నేను ఉడికించి పెట్టుకున్న గుడ్లని ఇందులో కొద్దిగా వేయించుకుంటున్నాను. ఇక్కడ ఉడికించి పెట్టుకున్న గుడ్లు కొద్దిగా వేయించుతున్నాను. ఒక 2 నిమిషాలు ఇలా ఉంచేసేసి లో ఫ్లేమ్లోనే ఉంచి పక్కకు పెట్టేస్తున్నాను. మరి గోల్డెన్ కలర్కి అవసరం లేదండి, కంప్లీట్గా. పక్కన పెట్టుకుంటున్నాను ఇవి. ఇందులోనే ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, అలాగే పచ్చిశనగపప్పు, మినపప్పు వేసేసుకున్నాను. తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు వేస్తున్నాను. ఉల్లిపాయలు పూర్తిగా వేగే వరకు మూత పెట్టి ఉంచుతున్నాను. ఇక్కడ 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ నేను ఇక్కడ చూడండి ఉల్లిపాయలంతా వేగిపోయింది. ఇప్పుడు ఇందులోనే నేను బంగాళదుంప తొక్కంతా తీసి పెట్టుకున్నాను. బాగా కొంచెం పెద్దగా ఉన్నాయి అనుకున్న వాటిని మిడిల్కి కట్ చేసుకున్నాను, చిన్నగా ఉంటే అలాగే ఉంచేసాను. ఇందులోనే టమాటో కూడా వేసేస్తున్నాను. ఇక్కడ మా ముక్కలకంతా ఉప్పు కారం పట్టే వరకు మూత పెట్టేసి ఉంచి తర్వాత చింతపండు పులుసు పిండుతున్నానండి. ఇందులోకి ముక్కలకి తగినట్లుగా పసుపు, అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను. దీంతో పాటుగా కారం, పచ్చిమిరపకాయలు నేను 2 పచ్చిమిరపకాయలు వేసాను, అయినా కూడా కారం 1 స్పూన్ వరకు వేస్తున్నాను ఇందులోకి. ఇది మనకైతే చపాతీ, పూరీల్లో కూడా చాలా చాలా సూపర్గా ఉంటుందండి. చిన్న చిన్న పొటాటోస్ దొరికితే చాలు, చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు కర్రీస్ ఏదైనా సరే. ఇగురు కూరల్లాగా కానివ్వండి, ఫ్రై కానివ్వండి, ఇలా పులుసు కూరల్లాగా కానివ్వండి. మూత పెట్టేస్తున్నాను. మీకు ఇష్టమైతే ఇందులో కొద్దిగా మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు. మూత పెట్టేసి ఇక్కడ నేను 5 నిమిషాల పాటు ఉంచుతున్నాను లో ఫ్లేమ్లో. 5 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ నేను ఇక్కడ చూడండి టమాటా అంతా మెత్తగా అయిపోయింది. బంగాళదుంపలు ఆల్రెడీ మనం ఉడికించి పెట్టుకున్నాయే కాబట్టి ఎక్కువసేపు అవసరం లేదు. ఇక్కడ బంగాళదుంపలు పచ్చి వేస్తే మాత్రం లో ఫ్లేమ్లోనే ఉంచి కొంచెం 10 నిమిషాల దాకా అయినా ఉంచుకుంటేనే ఉడికిపోతుంది మనకి. ఇప్పుడు నేను ఇందులోకి చింతపండు పులుసు పిండుకుంటున్నాను. ఇక్కడ చింతపండు పులుసు మొత్తం కూడా పిండుకుంటున్నాను.
పులుసు ముక్కలకి పట్టడం కోసం మూత పెట్టేస్తున్నాను కొంచెం సేపు. ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు సరిపోతే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులోకి. నాకు ఇందులోకి వేసిన ఉప్పు సరిపోలేదండి, కొంచెం ఉప్పు వేస్తున్నాను. మనం చింతపండు వేసిన తర్వాత ఉప్పు కొంచెం తగ్గుతుంది. కారం అంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసి 5 నిమిషాలు ఉంచుతున్నాను. ఇక్కడ మూత తీస్తున్నానండి మధ్యలో. చూడండి, మనం వేసిన చింతపండు పులుసు కొంచెం చిక్కగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో చివరిగా నేను కోడిగుడ్లు కూడా వేసేస్తున్నాను. రెండు నిమిషాల పాటు ఇలాగే ఉంచేసి ఇందులోకి చివరిగా కొత్తిమీర వేసేస్తున్నాను. చివరిగా కొత్తిమీర టచ్తో స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇలా ఉంటే చక్కగా రైస్లో కూడా కలుస్తుంది, మనకి చపాతీ పుల్కల్లో కూడా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా నేను ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, బంగాళదుంప కోడిగుడ్డు పులుసు కూర రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ విధంగా ట్రై చేసి రైస్లోను చపాతీలోను అలాగే పుల్కా పూరీలో కాంబినేషన్లోకి ట్రై చేయండి. మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.